జై శ్రీమన్నారాయణ. హిందూ ధర్మ గ్రంథాలలో కలియుగాన్ని అత్యంత భయానక యుగంగా అభివర్ణించారు. ఈ కలియుగం అనునది ఒక కారాగారం వంటిదని, పూర్వజన్మలో పాపాలు చేసిన వారు తమ పాప ఫలితములను అనుభవించుటకు కలియుగంలో జన్మిస్తారని చెప్పబడింది. కలియుగంలో దుఃఖం అనేది లేకుండా పరిపూర్ణంగా ఆనందంగా ఉన్న ఒక్క మానవుడు కూడా కనిపించడు. కానీ ఈ రోజును రాబోయే కలియుగ అంతిమ రోజులతో పోల్చి చూస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితులు 100 రెట్లు నయమని అనిపిస్తుంది. రాబోయే రోజులు అంత భయంకరంగా ఉండబోతున్నాయి. శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో రాబోయే కలియుగం ఎలా ఉండబోతుందో పూసగుచ్చినట్లు వివరించాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు హస్తినాపురాన్ని హస్తగతం చేసుకున్నారు. పాండవులందరికీ ఈ కలికాలం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని కోరిక కలిగింది. ధర్మరాజు లేని సమయంలో భీమార్జున, నకుల, సహదేవులు తమ సందేహాన్ని తీర్చుకోవడానికి కృష్ణ భగవానుని దగ్గరకు వెళ్ళారు. వారి సందేహాలు విని కృష్ణుడు నవ్వుతూ నలుదిక్కుల 4 బాణాలను సంధించాడు. పాండవులందరినీ చెరోవైపు వెళ్ళి ఆ బాణాలను తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే బాణాలు వెతుకుతూ అడవిలోకి వెళ్ళిపోయారు. మొదట అర్జునుడు ఓ బాణాన్ని వెతికాడు. అంతలోనే అర్జునుడికి వెనుక నుండి ఓ మధురగానం వినిపించింది. అటు తిరిగాడు. కోయిల మధురంగా పాడుతూ జీవించి ఉన్న కుందేలును పొడుచుకు తింటూ కనిపించింది. అర్జునుడు, ఏమిటి వింత దృశ్యము? సాక్షాత్తు సరస్వతీదేవి పులకించిపోయేలా గానాన్ని వినిపిస్తున్న ఆ కోయిల ఇంతటి వికృత చేష్టను ఎలా చేయగలుగుతుంది అని తన సందేహాన్ని కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విజ్ఞానపు ఘనులుగా మారిన పండితులు, విద్వాంసులు, తెలివిగలవారు తమ జ్ఞానాన్ని లోకహితం కోసం వినియోగించకపోగా అమాయక ప్రజలను, చదువురాని బీదవారిని మాయమాటలతో బురిడీ కొట్టించి దోచుకోవడానికి ఉపయోగిస్తారు. రాబందుల్లా వారిని పీక్కు తింటారు. అమాయక ప్రజల భక్తిని ఆసరాగా చేసుకొని వారిని మోసం చేస్తున్న ఎందరో బాబాల ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి. ఠాగూరు సినిమాలో శవానికి పరీక్షలు చేసి డబ్బులు దండుకునే డాక్టర్ల ఉదాంతాలను అనునిత్యము మన కళ్ళారా చూస్తూనే ఉన్నాము. డబ్బు కోసం కక్కుర్తిపడి లంచగొండులుగా మారిన అధికారులను చూస్తూనే ఉన్నాము. నిజమైన సాధు సన్యాసులు వేలల్లో ఒక్కరో ఇద్దరో మిగిలిపోయారు. అలాగే భీముడు కూడా ఒక బాణాన్ని వెతికాడు. ఆ బాణం దొరికిన దగ్గర 5 బావులు కనిపించాయి. ఆశ్చర్యం ఏంటంటే చుట్టూ ఉన్న 4 బావులు నీళ్లతో నిండి పొంగి పొర్లుతూ ఉన్నాయి. మధ్యలో ఉన్న బావి మాత్రం చుక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంది. ఏమిటి విడ్డూరం అని భీముడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు, లేనివాడు మరింత దరిద్రంలోకి దిగజారిపోతాడు. ఉన్నవారు తమ గొప్పలను చూపించుకోవటానికి పెళ్ళిళ్ళలో, ఉత్సవాలలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. అదే ఆకలితో అలమటిస్తూ ఓ భిక్షగాడు దేహి అని చెయ్యి చేస్తే మాత్రం అతని గుండె కరగదు, దానం చేయడానికి చేతులు రావు. అందుకే చుట్టూ ఉన్న బావులు పొంగి పొర్లుతున్నా మధ్యలో ఉన్న బావి మాత్రం ఎండిపోయింది. భారత సంపదలో 73% ధనం 10% సంపన్నుల దగ్గర ఉండగా మిగతా 90% జనాల దగ్గర కేవలము 27% మాత్రమే ఉందని ఇటీవల బయటపడ్డ సర్వే రిజల్ట్స్ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యము. నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు తన దూడపై అతి ప్రేమను చూపిస్తూ నాలుకతో నాకుతూ ఉంది. అది ఎంత ప్రేమతో నిమురుతుందంటే ఆ దెబ్బకు ఆ లేగ దూడకు గాయాలయ్యాయి, రక్తం కారుతుంది. ఏమిటి విపరీతమైన ప్రేమ అని నకులుడు కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు, రాను రాను తల్లిదండ్రులు పిల్లలపై ఎంత ప్రేమ కురిపిస్తారంటే వాళ్ళు అతి గారాభం కారణంగా పిల్లల అభివృద్ధి ఆగిపోతుంది. సోమరిపోతులుగా తయారై భూమికి భారమైపోతారు. తల్లిదండ్రుల ఆస్తులతో జల్సాలు చేస్తూ ఎందుకు పనికిరాని వారిగా మిగిలిపోతారు. ఎవరైనా ఓ సాధువు కనిపిస్తే క్యూలు కట్టి మరీ దర్శనం చేసుకుంటారు. అదే తన కొడుకు సాధువుగా మారితే మాత్రం వీడేంటి ఇలా తయారయ్యాడని బాధపడుతుంటారు. జీవితంలో ఏదైనా పోరాడి సాధించాలన్న సమయంలో పెళ్ళిళ్ళు చేసి కుటుంబం అనే బంధంతో వాళ్ళ కలలన్నీ త్రుంచుతారు. ఇందుకు కారణం వెంటనే పెళ్లి చేయకపోతే వాడు ఎవరినైనా ఇంటికి తీసుకొస్తాడన్న భయం. శ్రీకృష్ణుడు నకులుడికి జీవిత సత్యాన్ని బోధిస్తూ కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి అధికారము ఉండదు, అతని భార్యకు మాత్రమే ఉంటుంది. అలాగే కూతురిపై ఆమె భర్తకు అధికారం ఉంటుంది. శరీరంపై చావుకు హక్కు ఉంటుంది, ఆత్మపై పరమాత్మకు హక్కు ఉంటుంది.
సహదేవుడు తనకు బాణం దొరికిన చోట పెద్ద పర్వతం నుండి భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడుతుండటం చూశాడు. ఆ బండరాయి బరువుకి వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూలిపోతున్నాయి. కానీ ఓ చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తానే ఆగిపోయింది. ఆశ్చర్యము! అంతటి పెద్ద వృక్షాలకు సాధ్యం కాని పని ఒక చిన్న మొక్కకి ఎలా సాధ్యమైంది? ఏమిటి మాయ అని సహదేవుడు కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు సమాధానం చెబుతూ, కలియుగంలో మానవుడు విచక్షణను కోల్పోతాడు. తన పతనానికి తానే కారణమవుతాడు. మహావృక్షాల వంటి అతడి అధికార బలము, ధనబలము ఇవేవి అతని పతనాన్ని ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుణ్ణి వినాశనము కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. కలియుగం ఎలా అంతమవ్వబోతుందో శ్రీమద్ భాగవత పురాణంలో కళ్ళకు కట్టినట్లుగా తెలుపబడింది. కలియుగాంతంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో, జాలి, దయ అనేవి అణు మాత్రం లేకుండా ఎవరైతే అమాయకులను పీడించుకు తింటారో వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుణ్ణి నమ్మేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు. మానవుడి సగటు జీవితకాలం 20 సంవత్సరములకు పడిపోతుంది. ఇప్పుడే 100 ఏళ్ల జీవితకాలం 70 సంవత్సరములకు పడిపోయింది. 16 ఏళ్లకే వెంట్రుకలు తెల్లబడిపోతాయి. ఎత్తు గణనీయంగా తగ్గుతూ మరగుజ్జులుగా మారిపోతారు. చిన్న చిన్న కారణాలకు కూడా ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. కామ, క్రోధ, మద, మాత్సర్యములు మనుషులను బానిసలుగా చేసుకుని సర్కస్సులో బఫూన్లను ఆడించినట్లుగా ఆడిస్తాయి. మనుషులలో నేను అనే స్వార్థం పెరుగుతుంది. సుఖంగా ఉండటానికి ఆఖరికి కుటుంబ సభ్యులను, కన్న తల్లిదండ్రులను కూడా చంపడానికి వెనుకాడరు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు వంటి బంధాలన్నీ చరిత్రగా మిగిలిపోతాయి. మానభంగములు, పేకాట, వ్యభిచారము ఇవన్నీ సాధారణమైపోతాయి. ఇప్పటికీ ఇవి రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మనం గమనిస్తూనే ఉన్నాం కదా. అయితే ఇప్పుడు సమాజం మంచివారు చెడ్డవారిగా విడిపోయి ఉంది. కానీ కలియుగాంతంలో భూతద్దంతో వెతికిన మంచివాడు ఒక్కడూ దొరకడం కష్టం. కలియుగాంతంలో మనుషులందరూ వింత వింత రోగాల బారిన పడి కురూపులుగా మారిపోతారు. ఇప్పటికే రోజుకో వైరస్ పేరుతో కోట్లాది జనాలు మరణిస్తూ ఉండడం గమనిస్తూనే ఉన్నాము. అయితే గంజాయి వనంలో తులసి మొక్కల్లా కొందరు మాత్రం భక్తిభావం వేడక నిత్యము దేవుణ్ణి అంతఃకరణ శుద్ధిగా ఆరాధిస్తూ కలి ఘోరముల దరిచేరనీయక గడుపుతారు. ఆహారం దొరక్క జనాలు ఆకలితో అల్లాడిపోతారు. వర్షాలు పడక భూమిలో నీరు ఇంకిపోయి తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేని దయనీయ పరిస్థితి దాపురిస్తుంది. చెరువులు, నదులు ఎండిపోతాయి. నీలిరంగులో అందంగా కనిపించే ఆకాశం విపరీతంగా పెరిగే కాలుష్యం కారణంగా నలుపు రంగులోనికి మారుతుంది. కరువు కాటకాలు సంభవించి జనాలలో భక్తి భావన తగ్గిపోతుండడంతో గుడులన్నీ పాడైపోతాయి. భక్తి భావన అంతమవడంతో నెగిటివిటీ, వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతుంది. డబ్బు రాజ్యమేలుతుంది. 15 ఏళ్ళు నిండకున్నానే అమ్మాయిలు గర్భవతులు అవుతారు. కలియుగంలో 5000 సంవత్సరములు గడిచాక గంగానది శాశ్వతంగా ఎండిపోతుంది. దేవతలందరూ పాపములను చూడలేక వారి వారి లోకములకు వెళ్ళిపోతారు. భూమి మొత్తం బంజరు భూమిగా మారిపోతుంది. వేడెక్కిపోతుంది. పంటలు పండవు. చెట్లకు ఫలాలు కాయవు. పుష్పాలు పుష్పించవు. గోమాతలు పాలు ఇవ్వడం ఆపేస్తాయి. మానవత్వం మంటగలిసిపోతుంది. అపరాధములు విపరీతంగా పెరిగిపోతాయి. మనిషి జంతువుల మధ్య తేడా ఉండదు. మనిషి తోటి మనిషిని తినడం మళ్ళీ మొదలుపెట్టి ఆది మానవుడిగా మారిపోతాడు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి ఆ వేడిని తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా నేలరాలిపోతారు. విష్ణు పురాణము, కల్కి పురాణంలో శ్రీ మహావిష్ణువు తన చివరి అవతారము కల్కి రూపంలో శంబాల నగరం నుండి వస్తాడని రాసి ఉంది. శంబాలలో నివసిస్తున్న విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడికి జన్మిస్తాడట. వీరఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి సత్యయుగాన్ని స్థాపిస్తాడట. కల్కి భగవానుడికి అమరత్వాన్ని పొంది ఇప్పటికీ జీవించి ఉన్న పరశురాముడు గురువుగా ఉంటాడట. కలియుగాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి భూమి మొత్తం నీటితో మునిగిపోతుంది. నీట మునిగి సమస్త ప్రాణులు అంతరించిపోతాయి. ఎవరైతే కలియుగాంతంలో కూడా కామ, క్రోధ, మద, మాత్సరములను దరిచేరనీయకుండా భగవంతుని భక్తిలో లీనమై సన్మార్గంలో జీవితాన్ని గడుపుతారో అటువంటి వారు మాత్రమే సత్యయుగంలోకి ప్రవేశిస్తారట. అందుకే మన పెద్దలు ఏ చిన్న అవకాశం దొరికినా దేవుని పూజా కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు చేసేవారు. కలియుగ ప్రభావం నుండి
మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే దేవుడు సాన్నిధ్యం ఒక్కటే మార్గం అని మన పురాణాలు చెబుతున్నాయి. తెలుసుకున్నారుగా ఈ కలియుగాంతం ఎలా ఉండబోతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.